ఖమ్మం టు వరంగల్ హైవే రూట్ లో ఉన్న దమ్మాయిగూడెం సెంటర్ లో అన్ని లగ్జరీ బస్సులకు స్టాప్ పర్మిషన్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వారి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దమ్మాయిగూడెం నుండి హైదరాబాద్ వెళ్లటకు ఖమ్మం దమ్మాయిగూడెం సూర్యాపేట మీదుగా హైదరాబాద్ బస్సులు నడిపించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న సర్వీసులన్నీ పునరుద్ధరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇక్కడ వచ్చి బండ్లు పెట్టుకొని వాళ్ళ ప్రయాణాలు చేస్తారు. వాళ్ళకి ఇబ్బందిగా కలగకుండా నిన్నగాక మొన్ననే మేము మన రెవెన్యూ శాఖ మంత్రి మన ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కలవడం జరిగింది. కలిసి కూడా మేము వివరించాం. చుట్టూ 20 గ్రామాల ప్రజలు కాకిరవాయి కోతి మండలం నుంచి అన్ని గ్రామాలను ఇక్కడికి వచ్చి ఉంటారు. బండ్లు పెట్టుకొని ప్రయాణం చేస్తారు. మహిళలు ఉన్నది ఇవాళ ఈ రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఉచిత బస్సుల పేరుతోటి మహిళల్ని కించపరిచే విధంగా ఇవాళ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ కించపరుస్తున్నటువంటిది. బస్సుల్ని తగ్గించారు, ఫ్రీ ఛార్జీ చెప్పారు. మహిళలు కొట్టుకుంటారు. ఒకళ్ళు మనం బస్సు ఎక్కితే సీట్లు లేవు, మనం వాళ్ళని కూడా కించపరుస్తున్నాం. మేము డబ్బులు పెడుతున్నాం కదా, ఫ్రీ టికెటే కదా అని. ఫ్రీ టికెట్ అయినా మన శ్రమ ఉంది, మన కష్టం ఉంది, మన ఓటు ఉంది. మనం ఓటేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మనం ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. తగ్గించినటువంటి బస్సులన్నింటినీ కూడా మళ్ళీ పెంచండి. ఎక్కడైతే మారుమూల గ్రామాలలో నైట్ ఆటో బస్సులు కూడా ఇప్పుడు అన్ని బంద్ చేశారు. రాత్రి 9 గంటల దాకా మన ఖమ్మంలో కూలి పని చేసుకొని లేబర్ పని చేసుకొని 9 గంటలకు బస్సు ఎక్కి మనం ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్నే 6 గంటలకి నైట్ ఆటో బస్సు ఖమ్మం పోయి పని చేసుకునే వాళ్ళం. ఇవాళ స్థితి లేదు. ఆటోలు ఎక్కితే 60-70 రూపాయలు దూర ప్రాంతాల నుంచి ఛార్జీలు అవుతున్నాయి. ఎక్కువ మాట్లాడితే కిరాయి తీసుకోండి అంటున్నారు. అందుకోసమే దమ్మాయిగూడెం సెంటర్గా ఉన్నటువంటి గ్రామం ఇదే. 3 జిల్లాలకి సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఎక్స్ప్రెస్ బస్సులను ఆపాలని డిమాండ్ చేస్తూ మంత్రి గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చినాం. నిన్న ఈ అన్ని కరీంనగర్ కానీ, సంతపల్లి కానీ, భద్రాచలం కానీ, మైపాదు, హన్మకొండ, వరంగల్, తొర్రూరు డిపోలు, కనీసం తొర్రూరు డిపో ఆర్డర్ కూడా ఇక్కడ ఆపే పరిస్థితిలో లేరు. అన్ని డిపోల బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.